వెల్కమ్ టు మై ఛానల్ వాంటెడ్ పెయింటర్స్. ఇన్ఫినిటీ పెయింట్స్ అండ్ టెక్స్చర్ పుట్టితో లేటెస్ట్గా రోమన్ మండల డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం పుట్టిలో కొంచెం వాటర్ కలపాలి. ఈ విధంగా తర్వాత 2 అడుగులు వాల్కి పుట్టి ఎక్కించుకోవాలి. దాని తర్వాత ఇలాంటి టూల్ ఒకటి తీసుకొని లైన్స్ వచ్చేలాగా ప్యాటర్న్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ అదే విధంగా పక్కనే చేసుకోవాలి. మనం పెట్టిన వెంటనే లైన్స్ లాగేయాలి, లేదంటే లైన్స్ కరెక్ట్గా రావు. ఇలా మొత్తం వాల్ అంతా ప్యాటర్న్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. మినిమం 8 అవర్స్ అయిన తర్వాత బాగా డ్రై అవుతుంది కదా, అప్పుడు మనం ఏదైతే మనం లైన్స్ క్రియేట్ చేసామో ఆ ప్యాటర్న్కి బేస్ కోట్ అనేది ఒక కోటింగ్ అనేది మనం బేస్ కోట్ ఎక్కించుకోవాలి. మల్టీ కలర్ ఎఫెక్ట్ కోసం కొంచెం డార్క్ స్ప్రే చేయాలి. ఈ విధంగా ఇంకా కొంచెం డార్క్ కలర్ని మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేసుకోవాలి. కింద ప్యాటర్న్ కోసం అయితే మనం 7885 కలర్ వేసి బేస్ కోట్ వేసుకోవాలి. అదే కలర్ మనం మళ్ళీ టెక్స్చర్ పుట్టిలో కూడా కలుపుకొని ఇప్పుడు నేను చేసే విధంగా ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం పైన ఫుల్ మండలం బేస్ పుట్టిని ఇలా ఎక్కించుకోవాలి. ఇందులో ఏ విధమైన టింట్ అనేది మనం కలపకూడదు, డైరెక్ట్ పుట్టితోనే మనం చేసుకోవాలి ఫుల్ మండలం. అలాగే పక్కన కూడా దీనికి వచ్చేసి నేను సగం మండలమే తీసుకున్నాను. అలాగే కింద కూడా మనం వేరే స్టెన్సిల్స్ తీసుకొని
ఈ డిజైన్ అయితే నేను చేస్తున్నాను. దీనికి వచ్చి నేను లైట్ కలర్ తీసుకున్నాను. అందులోనే కొంచెం లైట్ కలర్ మిక్స్ చేసి ఈ విధంగా డిజైన్ అయితే చేసుకుంటున్నాను. పైన మండలాలు తర్వాత కింద ఈ స్టెన్సిల్ ఈ డిజైన్ మొత్తం ఆరిపోయిన తర్వాత అంటే ఒక 6 or 7 hours తర్వాత డ్రై అయిపోతుంది కదా, అప్పుడు మనం PU క్లియర్ని వాల్ మొత్తం స్ప్రే చేసుకోవాలి. అలా వాల్ అంతా స్ప్రే చేసిన తర్వాత చూడండి గ్లాసీ లుక్ ఇంకా షైనింగ్ అనేది మనకు తెలుస్తుంది. ఈ విధంగా నా ఈ వర్క్ నచ్చినట్టయితే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.